హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చి నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో మీకు ఇవాళ ఈ వీడియో ద్వారా చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు, టమాటో, అల్లం, తెల్లగడ్డ, టెంకాయ, కొద్దిగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు, పల్లీలు అంటే శనక్కాయ పప్పు. ఇలా శనక్కాయ పప్పుని వేయించుకొని పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి. ఇది మనకు కావాల్సిన పదార్థాలు. ఇవంతా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మెత్తగా ఇలా అన్నీ కట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయల్ని బాగా శుభ్రం చేసి మనం కాటు పెట్టుకోవాలి. నూనెలో ఫ్రై చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. మీరు నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, లేదా తెల్ల వంకాయలైనా ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో కాస్త ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు ఈ ఆయిల్లో మనం బాగా మగ్గనివ్వాలి కాబట్టి కాస్త ఆయిల్ నేను యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ని ఈ వంకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. తీసుకున్నాక ఆయిల్లో బాగా ఇద్దరు మనం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్ నేను ఏం చేయాలో చూపిస్తాను. ఈ వంకాయలు మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా ఇందులో మనం వేసుకోవాలి. బాగా వంకాయలు మగ్గిందండి, తీసి ఒక ప్లేట్లో ఉంచుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కాసిన ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, బాగా తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా మరగాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గింది. ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ లేదా కల్లు ఉప్పు, ఈ రెండిట్లో మీరు ఏదైనా వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిపేలా మిక్స్ చేసుకోవాలి. వంకాయ ఇవంతా బాగా వాడిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని ఈ వంకాయలంతా బాగా ఉడికేంత వరకు మనం మగ్గనివ్వాలండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వంకాయ కర్రీ బాగా దగ్గరికి పడింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంతో ఈ వంకాయ కర్రీ తిన్నామంటే చాలా టేస్టీ, ఈజీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి.